గోరింటాకు, తిప్పాకు, మెంతెం కూర, నిమ్మ ఆకులు, మచ్చకూర, విసిరాకు. మొత్తానికి భలే టాస్క్ ఇచ్చావక్క. ఏ ఆకుకూరేంటో తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నాను నీ కోడల్లో. మా అమ్మ వండితే తినడమే గాని అసలు ఇన్ని రకాల ఆకుకూరలు ఉంటాయని నాకు తెలియదు. మేక కూరల్లో మసాలా దట్టించి తూర్చేదాన్ని. ఈ ఆకుకూరల గురించి నాకేం తెలుస్తుందిరా నాయనా. 6 తెలిసినాయి. ఇంకా ఈ 3 ఏమై ఉంటాయి? మా మౌనిక ఏం రాస్తుందో వెళ్ళి హెల్ప్ చేస్తే పోలా. పద చూద్దాం. అత్తయ్య, వెళ్ళొస్తానద్దమ్మా. అలాగేనమ్మా. ఏంటి పెళ్ళైపోయిందా? అయిపోయిందిగా. రామ్మ కళ్యాణి. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? నాకేమమ్మా, అదిగో కొత్త కోడళ్ళందరినీ రెడీ చేస్తున్నాను. అందులో కొంచెం బిజీ అంతే. హాయ్. ఏంటత్తయ్య, ఆకుకూరలో టాస్క్ ఇచ్చారా? అవును. ఇదిగో మీ సీనియర్ గా చెప్తున్నాను. అందులో 2 ఆకుకూరలు కాస్త రేర్ గా వాడతారు. ఆహా, వాటి పేర్లు కనిపెట్టడం చాలా కష్టం. 2 ఏంటక్క? అసలు నేను రాసిందే 2. మిగతా వాటికి కొత్త పేర్లు నేనే పెట్టేలా ఉన్నాను. నాది కూడా సేమ్ పరిస్థితి. ఏంట్రా తల అటు ఇటు అలా తిప్పుతున్నావు? మెడ పట్టేస్తుంది. అంటే కళ్యాణి సర్ప్రైజ్ గా ఎందుకు వచ్చిందా అని. సర్ప్రైజ్ చేద్దామనే వచ్చాను, కానీ మిమ్మల్ని కాదు దుర్యోధన్ గారు, మా అత్తయ్యని. ఏంటమ్మా విశేషం? మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను అత్తయ్య, మీరు తప్పకుండా రావాలి. చాలా సంతోషం అమ్మా, తప్పకుండా వస్తాను. ఇదిగో ఈ జూనియర్స్ అందరి చేత గుడిలో పూజ చేయించి ఆ తర్వాత వస్తాను. అలాగే అత్తయ్య. మీరొస్తానన్నారు, మా అదృష్టం. భలేవారండి. అబ్బా, ఇంకెంతసేపు ఈ ఆకుకూరల పేర్లు రాయటం? కాళ్ళు నొప్పులు వస్తా ఉన్నాయి. ఏంటి, కాళ్ళు నొప్పుడుతున్నాయా? ఉండు అత్తయ్యకి చెప్తా. సీనియర్ ముందు పొడవు తీయకు. అయితే చెవిలో చెప్తా. వద్దు, ఆగు. తీసుకోండి. వరం, ఆగు. అయ్యో, ఇలా జరిగిందేంటి? నందిని చూసుకోవాలి కదా. నన్నంటారేంది? పొరపాటుగా తగిలితే కింద పడినాయి. ఏమనుకో మాకత్త, 10 రూపాయలు పెడితే వచ్చే పసుపు కుంకుమలే కదా. నేను రేపు తెచ్చిస్తానులే. కావాలంటే ఫ్లోర్ కూడా నేను ఇప్పుడే క్లీన్ చేస్తా.
మహాలక్ష్మి చేసుండది. నేనేం చేశాను? ఏమన్నావు? ఆహా, ఈ పసుపు కుంకుమల గురించా? 10 రూపాయలే కదా, రేపు తెచ్చిస్తానులేండి. నోర్మోయ్